చూసా బ్రో, సినిమా అయితే వేరే లెవెల్ బ్రో. హనుమాన్ వన్ మ్యాన్ షో అనే చెప్పచ్చు. తేజ సజ్జా మీ నాయనమ్మకి చెప్పావు నువ్వు స్టార్ హీరో అయ్యావని, మగ్గాడు అయ్యావని. ఏంద్రా పర్ఫార్మెన్స్, ఆ ఎలివేషన్స్, అసలు ఫైట్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. అసలు సినిమా ఈ విధంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఒక దేవుడి సినిమాని తీసుకొని వచ్చి అసలు ఈ విధంగా వేస్తారు. అసలు చూస్తా ఉంటే ఆంజనేయ స్వామిని నేను ఫస్ట్ టైం చెప్తా ఉన్నా, 2 కళ్ళు సరిపోలేదు బ్రో, 4 కళ్ళు కావాలనిపించింది అనమాట. జై శ్రీరామ్ జై హనుమాన్ అని చెప్పొచ్చు. దానికి తోడుగా రవితేజ అన్న వాయిస్ ఉందన్న, ఒక కోతితోటి వాయిస్ కామెడీ ఉంటది. అదైతే పీక్స్ అంటే పీక్స్ బ్రో. సినిమా ఒకటే చెప్తా ఉన్నానా, సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ విజువల్ వండర్స్ అన్న, అవతార్ కి మించి ఉందన్న విజువల్ వండర్స్. నేను ఎక్స్పెక్టే చేయలేదన్నమాట. అవతార్ కూడా దీని ముందు పనికిరాదు, ఆ గ్రాఫిక్ వర్క్ చేశారన్న. దానికి ఎవడైనా సరే సలాం అవ్వాల్సిందనమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. వరలక్ష్మి, శరత్ కుమార్ గానీ, గెటప్ సీన్ గా, క్యారెక్టర్ గానీ అన్ని చాలా బాగున్నాయన్న. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. ఒకటే చెప్తా ఉన్నా, పండగ ఈ రోజుతోనే స్టార్ట్ అయింది. అది హనుమాన్ ఉన్నాడు కాబట్టి ఈ రోజు నుంచే మనకి సినిమా సూపర్ డూపర్ హిట్. పండుగలు అన్ని సెలబ్రేషన్ చేసుకోండి. తేజ సజ్జా నువ్వు నిలబడిపోయినావు, నీకు ఈ పునాది సినిమా. మీ నాన్నమ్మతో గర్వంగా చెప్పు, సినిమా ఇట్టు కొట్టాను నానమ్మా అని. చాలన్నమాట. ప్రశాంత్ వర్మ సినిమా వర్త్ అంటే వర్త్, అదే గుర్తు అన్నమాట. సినిమా వేరే లెవెల్ లో తీసుకెళ్లాడు. బీజిఎం అయితే చాలా చాలా హైలైట్ ఉందన్న. అతనికి విజువల్ కి ఏలయాల్సిందే, గ్రాఫిక్స్ కి గడగలాడిపోవాల్సిందే, ఆల్ వరల్డ్ కి తీసుకొని పోయాడు బ్రో. సినిమా అయితే ఖచ్చితంగా చూడండి అన్న. ఇది మీరు హనుమాన్ భక్తులు ఎవరున్నా సరే, రామ్ భక్తులు ఎవరున్నా సరే ఈ సినిమాని చూడండి. సినిమా చూస్తున్న వాటికి జై శ్రీరామ్ జై హనుమాన్ అవే నినాదాలు మార్మోగాయి అన్నమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. ఎంత కలెక్ట్ చేయొచ్చు? 150 నుంచి 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకున్నా. ఇప్పుడు హాలీవుడ్ లో సూపర్ మ్యాన్ సిరీస్ చూస్తూ ఉంటాం కదా, దానికి రీచ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఆదిపురుష సినిమా చూసినప్పుడు హనుమాన్ క్యారెక్టర్ వైజ్ గా చూపించారు, దానికి మించి ఉందన్న. గ్రాఫిక్స్ లెవెల్ గానీ, ఆ క్లారిటీ, హనుమాన్ చూపించే విధానం కానీ వండర్ఫుల్, అసలు సూపర్. అవునవును, చాలా మంది థియేటర్ గురించి మాట్లాడుతాం కానీ ఒకటే మాట భయ్యా, నాకు తెలిసినాక రేపు 3 సినిమాలు ఉన్నాయి. ఇంకా 3 సినిమాలు, ఈ 3 సినిమాలు రిలీజ్ అయినాక మాత్రం హీరో లెవెల్ చెప్తున్నాం కదా. ఒకవేళ ఆ సినిమాలు అత్యంత ఉంటే మాత్రం హనుమాన్ మాత్రం థియేటర్లో విపరీతంగా వెళ్ళిపోతుంది. అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. 100% చెప్తున్నా భయ్యా. రాసుకోండి సినిమాలు. ఇప్పుడు వెంకటేష్ గారికి కానీ, మహేష్ బాబు కానీ, నాగార్జున కానీ, ఈ 3 సినిమాలు జరుగుతుంది. అట్లుంటే మాత్రం హనుమాన్ కొట్టుకొచ్చేస్తారు ఈ సంక్రాంతి. వెళ్తాం భయ్యా, బాగుంది. అయోధ్యకి 22 ఓపెన్ అవుతుంది కదా అయోధ్య. అవును, అయితే ఆ రోజు మా ఇండియా వైడ్ గా, వరల్డ్ వైడ్ గా రీచ్ అయ్యే ఛాన్సెస్ అంటే చెప్పలేం భయ్యా. నేనైతే అనుకున్న దానికైతే ఎక్కువ ఉంది సినిమా. నేను చెప్పిన దానికంటే ఇప్పుడు ఇంకోటిసారి కూడా చూడాలనిపిస్తుంది సినిమా, అలా ఉంది. అలాంటప్పుడు మనం అయితే ఒక ఫ్లాట్ అయితే చెప్తున్నాం కదా అన్న. ఒకవేళ ఆ 3 సినిమాలు జర అటు ఇటు ఉన్నాయనుకో, హనుమాన్ బరాబర్ కొట్టుకోవచ్చు. అందులో ఎలాంటి బీట్ చేసే ఛాన్స్ ఉందా అన్న? కాంతారావు దీనికి సంబంధం లేదు. అదేమో ఒక డిఫరెంట్ స్టోరీ, ఇది ఇంకా డిఫరెంట్ స్టోరీ. హనుమాన్ క్యారెక్టర్ వైజ్ గా హనుమాన్ ని ఇంత అద్భుతంగా, అంటే ఆ సినిమా తీసినప్పుడు కూడా చాలా టైం పట్టింది అన్నారు కదా. ఇంత టైం పడుతుంది చాలా 15 మినిట్స్ భయ్యా. క్లైమాక్స్ 15 మినిట్స్. ఆ గ్రాఫిక్స్ లెవెల్ కానీ, మనోని యాక్టింగ్ కానీ, ఆ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది భయ్యా, వేరే లెవెల్ చూపించారు. అసలు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా బాగుంది.